నమస్కారం అండి. మీరు చూస్తున్నారు లైఫ్ విత్ భక్తి. మనం పార్ట్ 1లో ప్రయాగరాజ్లో జరిగే మాఘ కుంభమేళా త్రివేణి సంగమం దగ్గర ఉన్న పరిస్థితి, వాతావరణం అండ్ పార్కింగ్ డీటెయిల్స్ గురించి చూసాం కదా. ఈరోజు వీడియోలో పడవ ప్రయాణం, మౌని అమావాస్య విశిష్టత, స్నానం ఎక్కడ చేయాలి అండ్ పితృతర్పణం పూజలు అలాంటివి ఎక్కడ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పడవ ప్రయాణం గురించి తెలుసుకుందాం. షేరింగ్ పడవకి 15 నుంచి 20 మంది ఉన్నారు. ఒక్కొక్క పర్సన్కి 300 అడిగారు. మీకు సపరేట్ పడవ కావాలి అంటే 4000 అడిగారు అనమాట. మేము 1200కి మాట్లాడుకున్నాము. ఏదైనా సరే మనం అడిగే దాన్ని బట్టి ఉందండి. రష్ ఎక్కువ ఉంటే అసలు వాళ్ళు మన మాట వినరు. వాళ్ళు ప్రైస్ చెప్పడం మాత్రం ఎక్కువగానే చెప్తున్నారు. మనమే చూసుకొని వెళ్ళాలి. ముందుగా మౌని అమావాస్య విశిష్టత ఏంటో తెలుసుకుందాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. పురాణాల ప్రకారం మౌని అమావాస్య రోజున దేవతలందరూ ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం తీరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని పెద్దల మాట. మౌనమంతా భక్తిగా మారే రోజు, మనసంతా శుద్ధిగా మారే రోజు, అదే పవిత్రమైన మౌని అమావాస్య. అలాంటి మహత్తర దినంలో గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ఈ త్రివేణి సంగమం వద్ద ఈ పుణ్యక్షణాన్ని చూడటం నిజంగా మా జీవితంలో ఒక అదృష్టం అని చెప్పాలి. మౌని అమావాస్య అంటే మాటల మౌనం కాదు, మనసు మౌనం. ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి జన్మజన్మల పాపాలు కరిగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు చేసిన ఒక స్నానం కోటి స్నానాల ఫలానికి సమానమని మన సాంప్రదాయం. త్రివేణి సంగమం అంటే 3 నదులు ఒకచోట కలిసిన ప్రదేశం. గంగా, యమున, సరస్వతి. ఇక్కడ గంగమ్మని చూడొచ్చు, యమునమ్మని చూడొచ్చు, కానీ సరస్వతిని మాత్రం చూడలేము. గుప్త నది అన్నమాట. మనము చూడలేము కానీ స్పర్శించవచ్చు, ఫీల్ అవ్వచ్చు. గంగా నది వచ్చేసి తెలుపు కలర్లో ఉంటుంది. యమునమ్మ వచ్చేసి లేత ఆకుపచ్చ కలర్లో ఉంటుంది, లైట్ కలర్. సరస్వతి మాత్రం గుప్త నది అన్నమాట, అంతర్నది. మనం ఫీల్ అవ్వచ్చు. గంగమ్మ మాత్రం వెచ్చగా ఉంటుంది, యమునమ్మ మాత్రం చల్లగా ఉంటుంది. సరస్వతి నది మాత్రం ఈ 2 నదులు కలిసే చోట అంతర్ముఖంగా ప్రవహిస్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, వీడియోలో మాత్రం కనిపించదు. మీరు డైరెక్ట్గా వెళ్తే మాత్రం ఆ డిఫరెన్స్ ఏందో కనిపిస్తుంది. ఈ నది స్నానం కూడా గంగా, యమున కలిసే చోట తీసుకెళ్ళి చేపిస్తారనమాట. నది మధ్యలోకి వెళ్ళాక 2 పడవల మధ్య ఒక ప్రత్యేక ఏర్పాటును చేశారు. ఒక చెక్క బల్ల, దాని మీద నెట్ వల వేసి భక్తులు సురక్షితంగా స్నానం చేసేలా ఏర్పాటు చేశారు. ఆ బల్ల మీదకి దిగి గంగాజలంలో 5 లేదా 3 మునకలు మన ఇష్టము. ఈ ప్రత్యేక స్నానం కోసం ఒక్కొక్కరికి 300 రూపాయలు అడిగారు. మేమైతే 100 రూపాయలకి మాట్లాడుకున్నాము ఒక పర్సన్కి. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 500 అయ్యాయి. స్నానం చేస్తున్నప్పుడు ఈ పవిత్ర క్షణాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి ఫోటోలు తీసే అవకాశం కూడా ఉంది. అంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఒక్కో ఫోటోకి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. అండ్ అక్కడే పూజారులు కూడా ఉన్నారు. పితృతర్పణం కావాలి అంటే లేదా ఇతర పూజలు కావాలి అంటే అక్కడే చేయించుకోవచ్చు. ఈ అన్ని విషయాలు మేము వీడియోలో స్పష్టంగా చూపించాము. ఈ మౌని అమావాస్య నాడు త్రివేణిలో స్నానం చేసి పితృలను స్మరించి పితృతర్పణం చేసిన వారికి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. దానివల్ల జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, కుటుంబంలో శాంతి నిలుస్తుంది. ఈరోజు చేసిన భక్తి జీవితంలో చాలా మార్గాలు చూపిస్తుంది. మనం ఒక పడవ మాట్లాడుకొని వస్తాం కదా, పడవ నది మధ్యలో ఇలా ఒక పడవ ఉంటుంది. దాని మధ్యలో నెట్ ఒక బల్ల వేసి ఉంటుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇక్కడ స్నానం చేయాలి. ఈ ఏర్పాటు అనేది నది మధ్యలో ఉంటుంది. అంటే నది చాలా లోతుంటుంది అనమాట. సో ఆ బల్ల వేయడం వల్ల ఇలా ఈజీగా స్నానం చేసుకోవచ్చు. సో ఇక్కడే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మీకు ఇష్టమైతే ఫోటో కూడా తీసుకోవచ్చు. సేఫ్టీ అయితే చాలా బాగానే ఉందండి. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మీకు పక్కన ఒకటి కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో. సో అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం వచ్చిన పడవలోనే ఇలా ఏర్పాటు చేస్తారు. ఇలా నది మధ్యలో వచ్చి స్నానం చేసిన వారికి మనం వచ్చిన పడవలోనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. నది తీరాన స్నానం ఆచరించే వారికి అక్కడే టెంపరీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. స్నానం అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేశాము. ఇక్కడికి రాలేని వారికి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మేము కూడా త్రివేణి సంగమంలో స్నానం చేశాం అనే భక్తిభావంతో మనసులో అనుకోండి.